ఏమండోయ్, ఈ కాయని చూశారుగా. ఇది బూడిద గుమ్మడికాయ. చాలా మందికి తెలుసు. అయితే ఇది చాలా మంది కూడా ఇంటి ముందు దిష్టికి కడతా ఉంటారు. లేదా కొంతమంది ఈ బూడిద గుమ్మడికాయతోటి వడియాలు చేసుకుని తింటూ ఉంటారు. ఇంతవరకే చాలా మందికి తెలుసు. అయితే ఈ బూడిద గుమ్మడికాయతోటి జ్యూస్ చేసుకొని తాగుతారన్న సంగతి చాలా మందికి తెలియదు. సిటీల్లో అయితే ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఒక గ్లాస్ 100 రూపాయలతో అమ్ముతున్నారంటే మరి చూడండి దీనికి ఎంత ప్రత్యేకత ఉందో. ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ బూడిద గుమ్మడికాయని మేము చాలా రోజులు దీని జ్యూస్ తాగాము. మళ్ళీ ఈరోజు మా ఫ్రెండ్ ఒకరు ఈ బూడిద గుమ్మడికాయని ఇస్తే దాంతో జ్యూస్ చేసుకొని తాగడానికి ప్రిపేర్ చేసుకున్నాం. ఒక 2 మనుషులు కనుక ఉంటే ఒక 100 గ్రాములు ఒక ముక్క తీసుకొని దాన్ని తోలు తీసేసి లోపల ఉండే ఇత్తనాలు కూడా తీసేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని ఇలా జ్యూస్ చేసుకోవాలి. జ్యూస్ చేసుకొని ఫ్రెండ్స్ దాంట్లో వాటర్ కలుపుకొని ఒక నిమ్మకాయ పిండుకొని ఒక 20 రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం పూట కనుక మీరు బూడిద గుమ్మడికాయ జ్యూస్ కనుక తాగగలిగితే మన బాడీలో అనేక అనారోగ్య కారణాల వల్ల మనకి ఎన్నో ఇబ్బందులు ఉంటే ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ మంచి పరిష్కారం అవుతుంది ఫ్రెండ్స్. ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక 20 రోజులు ట్రై చేయండి. ఈ బూడిద గుమ్మడికాయ కూడా మనకి ఎక్కడ లంకల్లో పట్టినా మనకి విరక్కాసి ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, అవకాశం ఉంటే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.